నేర్చుకోవాలి కదా. బాలుడైన సమూయేలే గుడిలోనే ఉన్నాడుగా, అందుకే దేవుడు అతనినే పలకరించాడుగా. మనుషుల దయ ఉన్నందుకే న్యాయము వారికి తీర్చెనుగా, దేవుని దయ ఉన్నందుకే ప్రవక్తయ్యాడుగా. బాలుడిలో మూఢత్వమే సహజముగానే పుట్టునుగా, కానీ బోధనను జ్ఞానముతో మూఢత్వమును పారద్రోలాలిగా. బోధనలోను శిక్షణలోను దేవుని గూర్చిన జ్ఞానములోను బాలుడు నడవాలిగా. మనుషుల దయలో దేవుని దయలో యేసు వలెను దేవుని సేవకు పాద. చిన్ననాడి తల్లిదండ్రుల యొద్ద దేవుని గురించి నేర్చుకోవాలి కాదా. క్రీస్తేసే తండ్రి పనిలో ఉన్నాడుగా, ప్రియ కుమారుడని తండ్రే మెచ్చుకున్నాడుగా. క్రీస్తుకు తండ్రే గురువై పాఠాలను నేర్పించెనుగా, పరమున వినిన బోధనులే కీర్తి చేశాడుగా. తండ్రి మాట నెరవేర్చుటకే దాహము కిమ్మని అడిగెనుగా, గదింపు చుట్టలు రాసిన పనులు సంపూర్ణంగా పూర్తి చేసి మహిమను పొందాడుగా. తండ్రి కల లోబడి ఉండి విధేయుడై బాలుని వలె మాదిరి చూపాడుగా. మనుషుల దయలో దేవుని దయలో యేసు వలెను దేవుని సేవకు పాద. చిన్ననాడు తల్లిదండ్రుల యొద్ద దేవుని గురించి నేర్చుకోవాలి కాదా. బాలుడు నడువవలసిన త్రోవలో యేసు నడిచెను, బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలడిగెను, ప్రత్యుత్తరమునకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను, చిన్ననాటి నుంచి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలో దేవుని దయలో యేసు వలెను దేవుని సేవకు పాద. చిన్ననాడి తల్లిదండ్రుల యొద్ద దేవుని గురించి నేర్చుకోవాలి కాదా.